సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ రోజు వచ్చేసి మన బిగ్ బాస్ ప్రోమో గురించి అండి. మీరు ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయ్యి 3 hours అవుతుంది. సో మీరు అందరు ప్రోమో చూసినట్టున్నారు. సో ఈ ప్రోమో ఓపెనింగే మనకు వచ్చేసి పృథ్వీ వచ్చేసి పేస్ట్ పెట్టుకుంటాడండి బ్రష్కి. సో అది పేస్ట్ అనుకొని చెప్పేసి మన ఫేస్ వాష్ పెట్టుకుంటాడు. అది నిఖిల్ గమనించింది అంటే, ఎవరినైనా 2-3 రోజుల నుంచి ఇదే పెట్టుకుంటున్నాం, అది ఫేస్ వాష్ అయ్యా పేస్ట్కి ఫేస్ వాష్కి డిఫరెన్స్ తెలియకుండా పోయింది అన్నట్టు. సో ఆ కన్వర్జేషన్ జరుగుతుంటుంది. ఇందులో మనకు బిగ్ బాస్ ఏంటంటే వీళ్ళకి అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాడు. సో అందరు వచ్చాడ కూర్చోగానే రాజ్యంలో రాజు ఎంత ఇంపార్టెంటో రాజుకు సైన్యం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ బిగ్ బాస్ హౌస్లో మనకి చీఫ్ ఎంత ఇంపార్టెంటో, చీఫ్ ఇంకా ముందటికి సాగాలంటే చీఫ్కి మనకి సైన్యం కావాల్సి ఉంటుంది. సో ఈ సైన్యం మీరు బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో ఇక నార్మల్గా 1 point చెప్తేనే వీళ్ళు డిస్కషన్ ఫుల్ అయిపోతుంది. సో ఇట్లా క్లాన్స్కి ఏంటంటే సైన్యం కావాలని అడుగుతుంటే వీళ్ళు ముగ్గురు నానా కసరత్తులు చేసి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా సపోర్ట్ చేయి, నీకు సపోర్ట్ చేయి, అట్లా చాలామంది మనకి యష్మి వచ్చేసి నిఖిల్ వచ్చేసి నైని వచ్చేసి వీళ్ళు ముగ్గురే కాబట్టి ఇప్పుడు. సో వీళ్ళు ముగ్గురు ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళి సో నీ సపోర్ట్ నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, టీంలో నాకు కావాలి అంటూ అందరికీ డిస్కషన్ పెడుతూ ఉంటానండి. సో ఈ టైంలో మనకి ఏంటంటే ఇది ఒక ట్విస్ట్, మనకు ఒక ట్విస్ట్ పెట్టాడు ఇక్కడ. ఏంటంటే వీళ్ళు క్లాన్స్ని అంటే వీళ్ళు సైన్యాన్ని బిల్డ్ చేసుకోవాలా, లేకుంటే వాళ్ళు ఇక్కడ అంటే మన ప్రోమోలో ఏంటంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళే వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నట్టుంది. సో ఇది చూడండి, మీకు లాస్ట్లో చెప్తా, వీళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా అని చెప్పేసి. సో ఈ డిస్కషన్స్లో కొన్ని డిస్కషన్స్ వచ్చి మనకి యష్మి వచ్చి మణికంఠతోని అంటది అన్నట్టు, మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే, మనం గెలిచి తీరాల్సిందే, మనం ఏంటో చూపించాల్సిందే, భైరవ కమాన్ భైరవ అంటుంది యష్మి వచ్చేసి. సో నిఖిల్ వచ్చేసి సో నా టీం పీపుల్స్ అందరు ఏంటంటే ఆ టైంలో తప్పైనా సరే మనం ఏంటంటే అక్కడ డిఫెండ్ చేసుకోవాలి. సో తప్పేమన్నా జరిగితే మనం ఏంటంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. క్లాన్ మెంబర్స్ మనమంతా యూనిటీగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. సో మన సైడ్ నుంచి వెళ్ళి ఏమైనా కొంచెం తప్పు జరిగినా సరే అది మనం డిఫెండ్ చేసుకొని సో దాన్ని అక్కడ సాల్వ్ చేసేసి తర్వాత మనం ఏంటంటే సో ఇది తప్పు అని చెప్పేసి మనం ఇంకోసారి దీన్ని రిపీట్ చేయకుండా ఉండాలి, మనమంతా యూనిటీగా ఉండాలని చెప్పేసి నిఖిల్. నైని వచ్చేసి అసలు గొడవలు వద్దు, మీకేమన్నా పాయింట్ అక్కడ ఖచ్చితంగా అనిపిస్తే ఖచ్చితంగా పాయింట్ మాట్లాడండి, మేమైనా గెలిఫైయింగ్ చేస్తే కంపల్సరీ మీరు ఏంటంటే మళ్ళీ తిరిగి మాటలు అనకుండా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా మీరు అనుకున్నది చెప్పేసి రండి, అందులో మీరు చాలా టాలెంటెడ్, అది కంపల్సరీ చేయాలన్నట్టు. నైని ఏంటంటే మళ్ళీ మనకంటే అంటే ఇదంతా జరిగే డిస్కషన్లో మనకేంటంటే చూపిస్తారండి. సో అదే ఇక్కడ ఏంటంటే వీళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారనే ట్విస్ట్ పెడితేనే కదండి మరి ప్రోమోలో ట్విస్ట్ పెడితేనే కదా మన అందరూ మన మెయిన్ ఎపిసోడ్కి వెళ్ళి చూసేది. సో ఇదే జరిగింది అక్కడ. సో మీకు ఏంటంటే మీకు చెప్తాను కదా ఎవరో టీం మెంబర్స్ అని. నేను టీం మెంబర్స్ చెప్తాను చూడండి ఇప్పుడు. ఇంకొకటి నామినేషన్స్లో వచ్చేసి మనకి సోనియా, విష్ణుప్రియ, మనకి శేఖర్ భాష, మనకు పృథ్వీ, బేబక్క, మణికంఠ, వీళ్ళు మనకి 6 members ఉన్నారండి. ఈ 6 members ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో చేయండి. సో మ్యాక్సిమం ఏంటంటే బేబక్క వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. బేబక్క తర్వాత శేఖర్ భాష వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మేబీ ఇది కూడా తెలియదు, జస్ట్ ఏంటంటే ఊహ మాత్రమే. సో ఎవరిని ఎలిమినేట్ అవుతారు ఏంటి అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి. మనకి నిఖిల్ క్లాన్ వచ్చేసి నిఖిల్ టీం వచ్చేసి ఏంటంటే బేబక్క, సోనియా, నాగమణికంఠ. సో నైనిక టీం వచ్చేసి ఆదిత్య ఓం, సీతక్క అంటే అదే మన కిరాక్ సీత, నబిల్, విష్ణుప్రియ. సో మనకి యష్మి టీం వచ్చేసి పృథ్వీ, భాష, ప్రేరణ, అభయ్. సో వీళ్ళ టీం మెంబర్స్ అండి ఇది మీకు. సో ఆల్రెడీ ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత మనకి టాస్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. టాస్క్ ఏంటంటే ఒక హాకీ గోల్ లాగా ఇస్తారండి చిన్నది. సో దాన్ని ఏంటంటే వీళ్ళకి ఎంటర్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఒక టీం మెంబర్స్ ఏంటంటే షూట్ చేస్తారు, ఒక టీం నుంచి గోల్ కీపర్ వచ్చి ఏంటంటే దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. సో ఇదంతా గేమ్ సెక్షన్లో ఎవరు గెలిచారు ఏంటి అని చెప్పేసి మనకు ఫుల్ వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈవినింగ్. అంతలో మీకు ఏంటంటే మధ్యలో మీకు ఏది వచ్చినా సరే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను. సో కీప్ ఆన్ వాచింగ్. ఛానల్ మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బిగ్ బాస్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ పిన్ టు పిన్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటా. మీకు ఎవరి గురించి ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి, నేను వాళ్ళ గురించి క్లియర్గా చెప్తూ ఉంటాను. ఎందుకంటే
సో మాకు బిగ్ బాస్ గురించి తెలుసు కాబట్టి మాకున్న నాలెడ్జ్ తోటి మీకు ఎంతో కొంత షేర్ చేయగలుగుతాం. ఓకేనా? హోప్ యూ వీడియో లైక్ ఇట్. బై.